అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం గదండీ! అందుట్లో సందర్భంగా ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి పరమహంస గారు ఏం చెప్తారో తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే తెలియని వాళ్ళెవ్వరూ ఉండరండి. ఈయన బంగ్లాదేశ్‌కి చెందిన వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 7, 1861లో జన్మించారండి. ఆగస్టు 7, 1941లో చనిపోయారు. ఈయన ఠాగూర్ అని, రవీంద్రుడు అని పిలిచేవారు. ఈయన గీతాంజలి అనే ఒక కావ్యాన్ని రాస్తారండి. అందుట్లో ఈయనకి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియవాసి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పొచ్చు. ఈయన కలం పేరు భానుసింహ. ఈయన వృత్తి ఒక కవి, నవలాకర్త, రచయిత, నాటకకర్త, వ్యాసకర్త, కథా రచయిత, సంగీతకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, విద్యావేత్త, భాషావేత్త, వ్యాకరణ పండితుడు, చిత్రకారుడు. ఈయన భాష మాత్రం బెంగాలీయేనండి. ఈయన పౌరసత్వం బ్రిటిష్ రాజు. ఈయన బెంగాల్ యొక్క సాంస్కృతిక పునర్జీవితానికి ఎంతో ఈయన పాటుపడ్డారు అని చెప్పొచ్చు. 1913లో ఈయనకి నోబెల్ బహుమతి వచ్చిందనమాట. ఈయన ప్రసిద్ధ రచనల గురించి చెప్పాలంటే గీతాంజలి, అలాగే గారే బైరి, బరాటో భాగ్యో, విధాత, గోరా, జన, గణ, మన, రవీంద్రనాథ్ సంగీత్, అమర్ షోహార్ బంగ్లా ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. ఈయన యొక్క భార్య పేరు మృణాళిని దేవి. వీళ్ళకి 5గురు పిల్లలండి. బంధువులు కాదంబరి దేవి అని ఒక ఆవిడుంటారు. ఆవిడ గురించే చెప్తారనమాట. ఎక్కువగా చెప్పాలి అంటే మాత్రం. ఈయన రచించిన బెంగాలీ భాషలో గీతాంజలి ఎంతో ప్రసిద్ధమైంది. ఎందుకంటే అది భక్తి గీతాలకి సంబంధించింది. ఎన్నో భాషల్లోకి రూపొందించారండి. విశ్వకవి అనే బిరుదును కూడా సాధించి పెట్టింది ఈ గీతాంజలియే. ఈయన ఎన్నో నవలలు రచించారు, నాటకాలు రచించారు, సంగీతం, ఈయన చిత్రకళలు కూడా వేసేవారండి. అంతేకాకుండా ఈయన వేసిన చిత్రాలు లండన్, ప్యారిస్, న్యూయార్క్ మొదలైన నగరాల్లో ప్రదర్శనలు కూడా ఉంచారు. ఈయనకి సంగీతం అంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్లోని జానపద గీతాలను, బాపుల్ కీర్తనలు విని ముగ్ధుడయ్యేవారు. ఆయన స్వయంగా గాయకుడు కూడా. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరిచిన వాడు కూడా ఈ రవీంద్రనాథుడేనండి. అంతేకాకుండా జాతీయ భావాలు ఉండడం వల్ల ఈయన మన యొక్క పరాయి వాళ్ళలోంచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిర్బంధించినప్పుడండి తిలక్ గారిని తీవ్రంగా విమర్శించేవారు ఈయన. ఈయన వందే మాతర బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాన్ని కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. అంతేకాకుండా జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దాన్ని జాతీయ గీతంగా ప్రకటించే ముందు వందే మాతరం, జనగణమనలపై దేనిని కూడా జాతీయ గీతంగా ప్రకటించాలా అని ఎంతో సుదీర్ఘ తర్జన భర్జనలు కూడా జరిగాయంట. అంతిమంగా జనగణమనని మన జాతీయ గీతంగా దీన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాడు అంగీకారం తెలిపారండి. వందే మాతరంనేమో జాతీయ గేయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈయన అనారోగ్యంతో తీవ్రంగా గురవుతారండి. ఈయన కలకత్తాకి చికిత్సకి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోతుంది. లాస్ట్‌కి ఆగస్టు 7వ తారీఖున ఈయన చనిపోతారనమాట. మరి ఈయన తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. వీళ్ళకున్న అన్నదమ్ముల్లో ఈయన 14 బిడ్డ. అలాగే పుత్రుల్లో 8దో పుత్రుడు. విశ్వభారతి స్థాపన చేసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూరేనండి. మరి ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి పరమహంస గారు ఏం చెప్తున్నారనేది చూద్దాం. ఒకరోజు రాంచీలో ఉన్న వీళ్ళ విద్యాలయంలోనండి ఒక చదివే 14 ఏళ్ల కుర్రాడు బోల్నాథ్ చెప్పిన సంగతి ఒకటి గుర్తొచ్చిందంట. ఏంటి అంటే ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో పక్షులు పాడినంత అవలీలగా పాడటం
రవీంద్రనాథ్ ఠాగూర్ నేర్పారు మాకు అని ఆ స్టూడెంట్ చెప్తున్నాడనమాట. ఒకనాడు పొద్దున అతను పాడిన శ్రావ్యమైన పాటలకి ఈయన ఎంతో అభినందించారంటండి. పరమహంస గారు అభినందించినప్పుడు మాకిదంతా నేర్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అని చెప్తున్నాడు ఆ కుర్రాడు. ఎవ్వరు అడిగినా అడగకపోయినా కూడా ఆ అబ్బాయి మాత్రం తియ్యటి పాటలు అలా పాడుతూ ఉండేవాడంట. ఇంతకుముందు అతను శాంతినికేతన్ అనే ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో చదివాడు. రవీంద్రుల పాటలు చిన్నప్పటి నుంచి నా పెదవుల మీద ఆడుతూనే ఉన్నాయి అన్నాను అతనితో పరమహంస గారు చెప్తున్నారంట. అక్షరాలు రాని రైతులతో సహా బెంగాలీలందరూ మహోన్నత కవిత్వానికి ముచ్చట పడిపోయేవారంట. బోలాని అలాగే పరమహంస గారు కలిసి ఠాగూర్ పాటలు కొన్ని కలిసి పాడుకునేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న కొత్తలో పరమహంస గారు ఆయన కలుసుకున్నారండి. ఎందుకు అంటే, పాటలు పాడటం ఆయన తరువాత ఆయన కలుసుకోవాలన్న ఆసక్తి బాగా కలగటానికి కారణం ఏంటంటే, సాహిత్య విమర్శకులు బుద్ధి చెప్పి పంపడంలో ఆయనకున్న ఆ నిష్కపటమైన సాహసం ఎంతో నచ్చింది అంట ఈయనకి. బోలాకు ఆసక్తి కలిగి ఆ వృత్తాంతమంతా చెప్పమన్నారు పరమహంస గారిని. బెంగాలీ కవిత్వంలో కొత్త శైలి ప్రవేశపెట్టినందుకు ఠాగూర్‌ని పండితులు తీవ్రంగా విమర్శించారంటండి. ఆయన పండితుల హృదయాలకు ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో ఏమి పట్టించుకోకుండానంటండి, వాడుక భాషా ప్రయోగాలని ప్రాచీన కావ్య భాషా ప్రయోగాలుగా కలిపి రాసేసారంట. ఆయన పాడిన పాటలు గాఢమైన దార్శనికత్వాన్ని, ఆ సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరిచారంటండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. పలుకుబడి గల ఒక విమర్శకుడు ద్వేషంతో రవీంద్రనాథ్ ఠాగూర్‌ని తన కూతుల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్ట కవి అని అన్నాడంటండి. ఆయన తమ గీతాంజలి అంటే ప్రార్థనా గీతాలు రాసాడు గదండీ! అవి ఇంగ్లీష్‌లో అనువాదం చేసిన వెంటనే పాశ్చాత్య సాహితీ లోకం మొత్తం ఆయనకి నివాళులర్పించిందంట. రైలు బండి పట్టేంత మంది పండితులు ఆయనకి అభినందనలు అందించటానికి ఆ శాంతినికేతన్‌కి వెళ్లారంటండి చూడండి మరి. రవీంద్రుడు కావాలని చాలా జాప్యం జేసి మరీ కలుసుకున్నారంట ఆ అతిథుల్ని. తర్వాత వాళ్ళు చేసే పొగడ్తల్ని నిర్వికారంగా మౌనం వహించారంటండి. వహించి విన్నారంట. మహాశయులారా మీరిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసలు ఏవైతే ఉందో, ఆ వర్షము వెనుకట మీ తృణీకార దుర్గంధానికి పొందిక లేకుండా కలిసిపోతుంది అని ఒక చతురత విసురుతారండి ఆయన. ఇప్పటికీ కూడా వంగ దేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవిని నేనే అని ఆయన చెప్తున్నారండి. ఠాగూర్ గారు నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు అప్పట్లో ప్రకటించాయంట. పొగడ్తకి లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా ఉన్న ఆ మాటలు పరమహంస గారికి బాగా నచ్చాయంటండి. అందుకే రవీంద్రులు ఈయన్ని కలుసుకోవాలని అనుకున్నారనమాట. తర్వాత ఈయన అపాయింట్‌మెంట్ తీసుకొని ఆయన్ని కలవటానికి వెళ్తారండి. రవీంద్రులు వారు ఎంతో ఆదరపూర్వకంగా పరమహంస గారిని పలకరిస్తారు. ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కారం, నాగరికత ఎంతో తొణికిసలాడుతూ ఉన్నాయి అంటున్నాను. ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి ఈయనడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తను ప్రధానంగా ప్రభావితులైంది మన పురాణ ఇతిహాసాల వల్ల, అలాగే 14వ శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి రచనల వల్ల అని చెప్పారంటండి. ఆయన ఇంత ప్రభావితం ఏం జేసింది అంటే, మన పురాణ ఇతిహాసాలేనంట. ఎక్కడో ఏదో కాదండి. మన పురాణ ఇతిహాసాల్లో అంతటి శక్తి ఉంది అని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం చూడండి. ఆ జ్ఞాపకాలతో ఉత్తేజితుడై ఈ ప్రాచీన సంగీతానికి ఠాగూర్ రూపకల్పన చేసిన 'ఆమారే ఏ ఘరే అప్నార్ కరే గృహదీపాని జాలో' మొదలైనవన్నీ. అంటే నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు. అంటే నీ ప్రేమ దీపాన్ని వెలిగించు అని అర్థమంట. అంటూ పాటలు మొదలుపెట్టారంటండి. బోలా ఎంతో ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ భూముల్లో ఇద్దరు విహరించు ఉండేవారంట. రాంచీ విద్యాలయం స్థాపించిన 2 ఏళ్లకి రవీంద్ర గారి దగ్గర నుంచి ఇంకొక ఆహ్వానం కూడా వస్తుందంటండి. ఏమని అంటే, మా విద్యా బోధన ఆదర్శాలు కలిగి ముచ్చటించుకోవడానికి ఈయన్ని శాంతినికేతానికి వచ్చి కలుసుకోమని కోరారంట. ఈయనెంతో సంతోషంగా అక్కడికి వెళ్తారండి. మరి అక్కడ కలుసుకున్నప్పుడు ఏమేమి మాట్లాడుకున్నారు అన్న విషయాలని నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.